కూతురు బయటకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రోగ్రామ్ అడగగానే వచ్చినటువంటి హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సింది కోరుకుంటున్నాను. ఎస్పీ గారు సార్. కానీ ఉరుకుల పరుగులు దేనికోసం? మనకు మన కుటుంబం కోసం పనిచేస్తున్నాం. సో మనం కుటుంబం కోసం పనిచేయాలంటే మనం బతికుండాలి కదా ఫస్ట్. అది బేసిక్ కాన్సెప్ట్. ఇది మనం బతికుండాలి, మన వాళ్ళకు పనిచేయాలి. మన వాళ్ళకు అంటే కొడుకుని చదివిస్తావా, బిడ్డను చదివిస్తావా, లేకపోతే భార్య పిల్లలను పోషించడానికే కదా. మనం వేరే పని ఏది కాదు కదా. మనం షోక్ వచ్చినాం. ఏదైనా దీని పని మీద వచ్చినా ఎవరైనా షోక్గా? అందరూ బతకడానికి కదా వచ్చినాం. అంటే బతకడానికి వచ్చినామనంటే మనం బతికుండాలి కదా ఫస్ట్. మనం బతికుంటేనే మన వాళ్ళని బతికించగలుగుతాం. కాబట్టి మీరు మంచిగా ఉండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి ఇది బేసిజాలు లేకుండా మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా మనం ఎందుకోసం పనిచేస్తున్నాము, ఎవరి కోసం పనిచేస్తున్నాము అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే కనుక మీరు ఏం చేయాలో మీకు అర్థమైపోతుంది. మీరు మీ కుటుంబాన్ని బయటకు వెళ్ళేటప్పుడు మీ కుటుంబాన్ని ఒక్కసారి చూడండి. ఒకసారి కుటుంబాన్ని, బిడ్డను, కొడుకును, భార్యను చూసిపోండి. చూసిపోతే వీళ్ళ కోసం పనిచేస్తున్నాము కాబట్టి వీళ్ళ కోసం మనం ఉండాలి అనేది ఒకటి మీకు అర్థం కావాలి. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ఈ అలైవ్ ఆర్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ ఎస్పీ గారు డ్రైవర్లకు డ్రైవింగ్ అందరికి వచ్చు, ఎందుకంటే అందరికీ లైసెన్స్ ఉన్నది. కానీ పీరియాడికల్గా వాళ్ళ ఐసైట్ మామూలుగా 1.5-2 సెకండ్స్లో ఏదైనా ప్రమాదం గుర్తించగలిగితే ఆ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా సంఘటన అవతలోడు ఎట్లా వస్తున్నాడు రా అని అనుకుంటే మనం ఎట్లన్నా పక్కన జరగాలనే ఉంటుంది. సో 1.5 సెకండ్లలో మనం గుర్తించాలంటే మన కన్ను చూపు మంచిగా ఉండాలి. అవతలోడు ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది. కాబట్టి మీ కనుచూపు కోసము ఒక్కసారి మిమ్మల్ని మేము చేసేదంతా మీరు చేసే పనే. మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాం. వాళ్ళు ఒకసారి మీరు టైం టు టైము మీరు కళ్ళ చెక్ చేసుకున్నారా లేదా, మీ ఐసైట్ బాగాలేకపోతే కూడా ప్రమాదాలు జరుగుతుంది. కాబట్టి ఈ ఐసైట్ ఒకసారి చెక్ చేయించాలని గౌరవ ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. మీటింగ్ ఒక ఉద్దేశం ఏమంటే అందరికీ గుడ్ విజన్. ఎవరైతే ఇప్పుడు మీరు ఈ డ్రైవర్స్ ఉంటే మామూలుగా సొసైటీలో పబ్లిక్లో యాక్టివ్గా ఉండే ఒక పర్సనాలిటీ, ఒక ప్రొఫెషన్. సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి కంటి చూపు అనేది అవసరం. ఇంకా మీ ప్రొఫెషన్ వాళ్ళకైతే ఇంకా షార్ప్గా ఉండాల్సింది చాలా అవసరం ఉంది. అందరూ ఎవ్రీ 6 months అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి చూపు చెక్ చేసుకోవాలి. అద్దాలు ఉన్న వాళ్ళకి సైడ్ విజన్ కరెక్ట్ చేసుకొని అద్దాలు పెట్టుకోవడం. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు, ఇంకా వేరే కొన్ని కారణాల వల్ల చూపు తగ్గే అవసరం ఏదన్నా కూడా మీరు దగ్గరున్న హాస్పిటల్ కానీ ఇలాంటి మాలాంటి ఏదైనా ఒక క్యాంపులో ఇట్లాంటి ఆధునిక ఐ క్యాంప్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తారు. ఐ విజన్ ఎందుకు మీకు అంత ఇంపార్టెంట్ అంటే మీ వల్ల ఆపోజిట్ వాళ్ళు, మీ దగ్గర ఉన్న మీ వెహికల్ ఉన్న వాళ్ళు అందరి రెస్పాన్సిబిలిటీ మీదే. అండ్ ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ, మీతో ఉన్న రెస్పాన్సిబుల్ ఉన్న ప్యాసింజర్స్ ఫ్యామిలీ. సో మా ఉద్దేశం ఎప్పటికప్పుడు విజన్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా పెట్టండి. కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి డ్రైవర్స్కి. ఏదైతే మనకి మీరు డ్రైవింగ్ లైసెన్స్ వెళ్తున్నప్పుడు కలర్ విజన్ నార్మల్గా ఉండాలి, లేకపోతే ఎలిజిబుల్ కాదు, ఇంత చూపు ఉండాలి, లేకపోతే మీకు లైసెన్స్ రాదు. అవన్నీ ఎందుకు అంటే నిజంగా దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మా ఉద్దేశం మేము కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సార్ కానీ ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు. సో మా అందరి ఉద్దేశం ఏమంటే మళ్ళీ మీ అందరికి ఒకసారి మా తరపు నుంచి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేమున్నాము. కంటి వైద్యం వరకు మేమున్నాము గవర్నమెంట్ సపోర్ట్తో. సో ప్లీజ్ డూ పార్టిసిపేట్ ఇన్ ద క్యాంప్. అందరూ విజన్ చెక్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మంచి చూపుతో జీవనాన్ని సాగించండి. థ్యాంక్ యూ. ఆల్ డాక్టర్స్, పత్తేని హాస్పిటల్ నుంచి వచ్చారు.
డాక్టర్ స్టాఫ్, ప్రెస్ మీడియాలు, ఫ్రెండ్లు, అందరికీ, మెయిన్లీ ఆటో డ్రైవర్స్ అండ్ ఆల్ అదర్ డ్రైవర్స్ అందరికీ నమస్కారం. లాస్ట్ మీ అందరూ తెలుసు, లాస్ట్ ఒక మంత్ నుంచి ప్రతి ఒక్క డేస్లో పోలీస్ మొత్తం జనవరిలో ఈ అరైవ్ ప్రోగ్రామ్ గురించి చాలా ప్రోగ్రామ్ జరిగింది. ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క టౌన్లో. దిస్ మంత్ కూడా దిస్ ఈజ్ కొత్త ఇనిషియేటివ్, ఐ చెకింగ్. బికాస్ అవర్ సిరిసిల్ల is a చిన్న డిస్ట్రిక్ట్, బట్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 317 యాక్షన్ జరిగింది. ఇందులో 82% ఆన్ స్పాట్లో చనిపోయారు. సో మళ్ళీ టైం ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ మేడం, ఈవెన్ ఆల్ మళ్ళీ టైం సేమ్ ప్రికాషన్ చెప్తున్నాను. ది మెయిన్ అవాయిడ్ డ్రింక్ అండ్ డ్రైవింగ్, దెన్ హై స్పీడ్, రాంగ్ వే డ్రైవింగ్, ప్రాపర్గా సీట్ బెల్ట్ యూజ్ చేయండి. ఇది మీ అందరూ తెలుసు. దిస్ ఆల్ చిన్న ప్రికాషన్. దిస్ ప్రికాషన్ ఫాలో చేస్తే చాలా యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. సో మొత్తం దెన్ ఇంకా రీజన్ అనలైజ్ చేస్తే దిస్ ఐ ప్రాబ్లమ్ ఈజ్ ఒక ఇంపార్టెంట్ రీజన్ ఫర్ యాక్సిడెంట్. సో బికాస్ ఆఫ్ దట్ I have arranged this program for eye checking, mainly for the professional drivers, heavy vehicle drivers, mainly auto drivers. Their profession is driving. Their whole life they are driving autos. Then heavy vehicle, lorry drivers, bus drivers. For them, as per government guidelines, every year at least one time you have to check the eye, because నేను కూడా once ఐ చెకింగ్ తర్వాత నాకు ఆల్సో తెలుసు కొంచెం నాకు కూడా ప్రాబ్లం ఉంది. సో आपको भी प्रॉब्लम होगा, बट आई समस्या होगी, बट आपको पता नहीं है, తెలియదు. సో प्रॉपरली चेक చేస్తే आपको प्रॉपर जो भी कॉज है आपको पता चल जाएगा. सो मेनली होता है इन नाइट टाइम, बिकॉज यू आर ड्राइविंग ऑटो इन नाइट टाइम ऑल्सो. तो नाइट ब्लाइंडनेस, कलर ब्लाइंडनेस, this is a very serious problem, and this is responsible for in accident. So all precaution many time చెప్తున్నాను, ప్లీజ్ ప్రాపర్లీ ఫాలో చేయండి. ఎస్టర్డే కూడా ఎల్లారెడ్డిపేటలో సేమ్ ప్రోగ్రామ్ జరిగింది. ఈరోజు ఇక్కడ 1 ప్రోగ్రామ్ ఉంది, విమలవాడలో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఫ్రమ్ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ప్రాపర్గా ఐ చెక్ చేయండి. తర్వాత ఎనీ ప్రాబ్లమ్ వస్తే యూ విల్ కన్సల్ట్ డైరెక్ట్లీ టు యువర్ డాక్టర్స్. అండ్ ఇంకా వన్ థింగ్, ఐఎమ్ టాకింగ్ విత్ కలెక్టర్ మేడం అండ్ మెడికల్ డిపార్ట్మెంట్. సో ఇఫ్ యూ గెట్ ఫ్రీ గ్లాసెస్ గురించి కూడా నేను कलेक्टर और मेडिकल डिपार्टमेंट तो मैं बात कर रहा हूँ. लेकिन फर्स्ट ऑफ ऑल यू हैव टू नो व्हाट इज़ योर आई प्रॉब्लम. सो टुडे प्रॉपरली विद आवर बोध हॉस्पिटल उनको भी मैं एक धन्यवाद देना चाहता हूँ, क्योंकि ये जो एक नोबल कॉज है इसमें इन्होंने हेल्प किया है. तो आप आज आई चेकिंग करिए, देन अकॉर्डिंग टू आवर प्रॉब्लम, अकॉर्डिंग टू योर आई प्रॉब्लम we will take the treatment from hospital. So धन्यवाद, thank you. కొంచెం దగ్గర స్టూల్ మళ్ళీ పెట్టాం రెడీ. ప్రస్తుతం గడ్డ మిక్స్లో లోపల పెట్టాం, అలా తలా అనిపించింది, అలానే కలుపుతాం.
గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు ఫ్రీ ఐ చెకప్ ప్రోగ్రామ్ అరేంజ్ అయింది. ఇది ముఖ్య పర్పస్ ఆఫ్ ఇది ప్రోగ్రామ్. సో మొత్తం స్టేట్లో అలైవ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ముఖ్య ఉద్దేశం అలైవ్ ప్రోగ్రామ్ ప్రివెంట్ ద యాక్సిడెంట్, రోడ్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ. సో మొత్తం యాక్సిడెంట్ కాజ్ అనలైజ్ చేస్తే ఇది ఐ సైట్ ప్రాబ్లమ్, ఇది ముఖ్య వన్ రీజన్. సో టు అవాయిడ్ దిస్ యాక్సిడెంట్ డ్యూ టు ద ఐ ప్రాబ్లమ్, ఫ్రమ్ పోలీస్ తరఫు నుంచి దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అరేంజ్ అయింది. ఎస్టర్డే కూడా ఒక మండల్ ఎల్ఆర్డిపేటలో సేమ్ ప్రోగ్రామ్ జరిగింది. ఈరోజు కూడా 2 ప్రోగ్రామ్ పోలీస్ సైడ్ నుంచి అరేంజ్ అయింది. సో ఇది ముఖ్య ప్రోగ్రామ్, ముఖ్య పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ టు all heavy vehicle drivers, mainly auto drivers, bus drivers, lorry drivers, know their eyes problem. So once they know the problem, then they will rectify their problem. And also we are trying to give free classes that yoga is professional driver law. So for that I am talking with concerned departments. So free eye checkup and free classes we are doing for this program. Thank you.